అన్నామలై. ఎవరి పేరు చెబితే రౌడీ మూకల గుండెలు పరుగులు పెడతాయో, ఎవరి పేరు చెబితే ఆడపిల్లలపై కాటేసే కామహందుల ఒళ్ళు జలతరిస్తుందో అతనే తమిళ సింగం మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై. ఒకప్పుడు ఆయన డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలనుకున్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించేలా చేసిన నిఖార్సైన పోలీస్ అధికారి. ఎంతో కష్టపడి ఎంతో ఇష్టమైన ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి ప్రజల రక్షణే ధ్యేయంగా, శాంతి పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించిన అన్నామలై అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు? ఎంతో ఇష్టమైన ఖాకీ బట్టలను ఎందుకు వదులుకున్నారు? తమిళ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు సెన్సేషన్. తమిళ యువతకు ఆయన ఆదర్శప్రాయం. ఆయనతో డిబేట్లో కూర్చున్న వారెవరైనా, ఎంత పెద్ద లీడర్ అయినా చాలా సున్నితంగా, స్పష్టంగా, వివరంగా విమర్శిస్తూ అవతలి వ్యక్తిని సైలెంట్ అయ్యేలా చేసే మేధావి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగానే ఆయన చాలా మందికి తెలుసు. కానీ అంతకంటే ముందు తనలో ఉన్న సింగం మాత్రం కర్ణాటక ప్రజలకు తెలుసు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అన్నామలై కుప్పుస్వామి జూన్ 4, 1984లో తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో జన్మించారు. వెనుకబడిన కులానికి చెందిన అన్నామలై చిన్నప్పటి నుండే చదువు మీద ఆసక్తి పెంచుకున్నాడు. అనుకున్న లక్ష్యం దిశగా శ్రమించి ఆయన 2011లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2013లో కర్ణాటకలోని కర్కాల ఏఎస్పీగా నియమితులయ్యారు. ఉడిపితో పాటు చిక్కమగళూరు ఎస్పీగా కూడా పనిచేశారు. అతని సేవకు ప్రజలు ఎంతగానో సంతోషించారు. అతను ఉడిపిలో పోస్టింగ్ పొందినప్పుడు అతను వేరే ప్రాంతానికి బదిలీ అయినప్పుడు వెళ్ళనివ్వడానికి కూడా అక్కడి ప్రజలు నిరాకరించారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చూపిన చొరవ. ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన ఒక రేప్ కేసులో అన్నామలై తీసుకున్న నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మానభంగానికి గురై మరణించిన ఒక మహిళ తల్లి రోదనలు మిన్నంటాయి. తన బిడ్డకు జరిగిన ఘోరంపై అక్కడి ఎస్పీ అన్నామలైకి మొరపెట్టుకోవడంతో ఆమెకు అన్నామలై సినిమా స్టైల్లో భరోసా ఇచ్చి ఒక్క రోజులోనే ఆ నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేసి ఒక్కసారిగా అక్కడి ప్రజలకు హీరోగా మారాడు. ఆ తర్వాత వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. అన్నామలై ఒకప్పుడు బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ముఖ్యంగా అతను బాబా బుడంగిరి అల్లర్లకు ప్రసిద్ధి చెందాడు. ఆ అల్లర్లను కట్టడి చేయడంలో ఆయన చూపించిన తెగువ వర్ణించలేనిది. అలాంటి అన్నామలై ఎవరు ఊహించిన విధంగా 2019లో తన వృత్తికి రాజీనామా చేశారు. అయితే ఆయన జీవితంలో ఆయన్ని ప్రభావితం చేసిన 2 అంశాలున్నాయి. ఒకటి 2018లో కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లటం. రెండవది అతని రోల్ మోడల్ ఐపీఎస్ మధుకర్ శెట్టి దురదృష్టవశాత్తు మరణం. ఆ తర్వాత ఐపీఎస్ వృద్ధికి రాజీనామా చేసి రాజకీయ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. 2020లో తమిళనాడు బీజేపీ పార్టీలో చేరిన అన్నామలై పదునైన మాటలతో, తన తెగువతో, తన ప్రసంగాలతో యువతను శక్తివంతం చేశాడు. ముఖ్యంగా ఆయన కర్ణాటకతో పాటు తమిళనాడులో ప్రసిద్ధి చెందారు. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరులో చాలా ప్రజాదరణ పొందారు. తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా సుపరిపాలన అందించే లక్ష్యంగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు అన్నామలై. ఎవరి పేరు చెబితే రౌడీ మూకల గుండెలు పరుగులు పెడతాయో, ఎవరి పేరు చెబితే ఆడపిల్లలపై కాటేసే కామహందుల ఒళ్ళు జలతరిస్తుందో అతనే తమిళ సింగం మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై. ఒకప్పుడు ఆయన డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలనుకున్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించేలా చేసిన నిఖార్సైన పోలీస్ అధికారి. ఎంతో కష్టపడి ఎంతో ఇష్టమైన ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి ప్రజల రక్షణే ధ్యేయంగా, శాంతి పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించిన అన్నామలై అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు? ఎంతో ఇష్టమైన ఖాకీ బట్టలను ఎందుకు వదులుకున్నారు? తమిళ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు సెన్సేషన్. తమిళ యువతకు ఆయన ఆదర్శప్రాయం. ఆయనతో డిబేట్లో కూర్చున్న వారెవరైనా, ఎంత పెద్ద లీడర్ అయినా చాలా సున్నితంగా, స్పష్టంగా, వివరంగా విమర్శిస్తూ అవతలి వ్యక్తిని సైలెంట్ అయ్యేలా చేసే మేధావి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగానే ఆయన చాలా మందికి తెలుసు. కానీ అంతకంటే ముందు తనలో ఉన్న సింగం మాత్రం కర్ణాటక ప్రజలకు తెలుసు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అన్నామలై కుప్పుస్వామి జూన్ 4, 1984లో తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో జన్మించారు. వెనుకబడిన కులానికి చెందిన అన్నామలై చిన్నప్పటి నుండే చదువు మీద ఆసక్తి పెంచుకున్నాడు. అనుకున్న లక్ష్యం దిశగా శ్రమించి ఆయన 2011లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2013లో కర్ణాటకలోని కర్కాల ఏఎస్పీగా నియమితులయ్యారు. ఉడిపితో పాటు చిక్కమగళూరు ఎస్పీగా కూడా పనిచేశారు. అతని సేవకు ప్రజలు ఎంతగానో సంతోషించారు. అతను ఉడిపిలో పోస్టింగ్ పొందినప్పుడు అతను వేరే ప్రాంతానికి బదిలీ అయినప్పుడు వెళ్ళనివ్వడానికి కూడా అక్కడి ప్రజలు నిరాకరించారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చూపిన చొరవ. ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన ఒక రేప్ కేసులో అన్నామలై తీసుకున్న నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మానభంగానికి గురై మరణించిన ఒక మహిళ తల్లి రోదనలు మిన్నంటాయి. తన బిడ్డకు జరిగిన ఘోరంపై అక్కడి ఎస్పీ అన్నామలైకి మొరపెట్టుకోవడంతో ఆమెకు అన్నామలై సినిమా స్టైల్లో భరోసా ఇచ్చి ఒక్క రోజులోనే ఆ నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేసి ఒక్కసారిగా అక్కడి ప్రజలకు హీరోగా మారాడు. ఆ తర్వాత వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. అన్నామలై ఒకప్పుడు బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ముఖ్యంగా అతను బాబా బుడంగిరి అల్లర్లకు ప్రసిద్ధి చెందాడు. ఆ అల్లర్లను కట్టడి చేయడంలో ఆయన చూపించిన తెగువ వర్ణించలేనిది. అలాంటి అన్నామలై ఎవరు ఊహించిన విధంగా 2019లో తన వృత్తికి రాజీనామా చేశారు. అయితే ఆయన జీవితంలో ఆయన్ని ప్రభావితం చేసిన 2 అంశాలున్నాయి. ఒకటి 2018లో కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లటం, రెండవది అతని రోల్ మోడల్ ఐపీఎస్ మధుకర్ శెట్టి దురదృష్టవశాత్తు మరణం. ఆ తర్వాత ఐపీఎస్ వృద్ధికి రాజీనామా చేసి రాజకీయ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. 2020లో తమిళనాడు బీజేపీ పార్టీలో చేరిన అన్నామలై పదునైన మాటలతో, తన తెగువతో, తన ప్రసంగాలతో యువతను శక్తివంతం చేశాడు. ముఖ్యంగా ఆయన కర్ణాటకతో పాటు తమిళనాడులో ప్రసిద్ధి చెందారు. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరులో చాలా ప్రజాదరణ పొందారు. తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా సుపరిపాలన అందించే లక్ష్యంగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు అన్నామలై. ఎవరి పేరు చెబితే రౌడీ మూకల గుండెలు పరుగులు పెడతాయో, ఎవరి పేరు చెబితే ఆడపిల్లలపై కాటేసే కామహందుల ఒళ్ళు జలతరిస్తుందో అతనే తమిళ సింగం, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై. ఒకప్పుడు ఆయన డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలనుకున్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించేలా చేసిన నిఖార్సైన పోలీస్ అధికారి. ఎంతో కష్టపడి ఎంతో ఇష్టమైన ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి ప్రజల రక్షణే ధ్యేయంగా, శాంతి పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించిన అన్నామలై అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు? ఎంతో ఇష్టమైన ఖాకీ బట్టలను ఎందుకు వదులుకున్నారు? తమిళ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు సెన్సేషన్. తమిళ యువతకు ఆయన ఆదర్శప్రాయం. ఆయనతో డిబేట్లో కూర్చున్న వారెవరైనా, ఎంత పెద్ద లీడర్ అయినా చాలా సున్నితంగా, స్పష్టంగా, వివరంగా విమర్శిస్తూ అవతలి వ్యక్తిని సైలెంట్ అయ్యేలా చేసే మేధావి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగానే ఆయన చాలా మందికి తెలుసు. కానీ అంతకంటే ముందు తనలో ఉన్న సింగం మాత్రం కర్ణాటక ప్రజలకు తెలుసు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అన్నామలై కుప్పుస్వామి జూన్ 4, 1984లో తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో జన్మించారు. వెనుకబడిన కులానికి చెందిన అన్నామలై చిన్నప్పటి నుండే చదువు మీద ఆసక్తి పెంచుకున్నాడు. అనుకున్న లక్ష్యం దిశగా శ్రమించి ఆయన 2011లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2013లో కర్ణాటకలోని కర్కాల ఏఎస్పీగా నియమితులయ్యారు. ఉడిపితో పాటు చిక్కమగళూరు ఎస్పీగా కూడా పనిచేశారు. అతని సేవకు ప్రజలు ఎంతగానో సంతోషించారు. అతను ఉడిపిలో పోస్టింగ్ పొందినప్పుడు అతను వేరే ప్రాంతానికి బదిలీ అయినప్పుడు వెళ్ళనివ్వడానికి కూడా అక్కడి ప్రజలు నిరాకరించారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చూపిన చొరవ. ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన ఒక రేప్ కేసులో అన్నామలై తీసుకున్న నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మానభంగానికి గురై మరణించిన ఒక మహిళ తల్లి రోదనలు మిన్నంటాయి. తన బిడ్డకు జరిగిన ఘోరంపై అక్కడి ఎస్పీ అన్నామలైకి మొరపెట్టుకోవడంతో ఆమెకు అన్నామలై సినిమా స్టైల్లో భరోసా ఇచ్చి ఒక్క రోజులోనే ఆ నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేసి ఒక్కసారిగా అక్కడి ప్రజలకు హీరోగా మారాడు.
ఆ తర్వాత వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. అన్నామలై ఒకప్పుడు బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ముఖ్యంగా అతను బాబా బుడంగిరి అల్లర్లకు ప్రసిద్ధి చెందాడు. ఆ అల్లర్లను కట్టడి చేయడంలో ఆయన చూపించిన తెగువ వర్ణించలేనిది. అలాంటి అన్నామలై ఎవరు ఊహించని విధంగా 2019లో తన వృత్తికి రాజీనామా చేశారు. అయితే ఆయన జీవితంలో ఆయన్ని ప్రభావితం చేసిన 2 అంశాలున్నాయి. ఒకటి 2018లో కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లటం, రెండవది అతని రోల్ మోడల్ ఐపీఎస్ మధుకర్ శెట్టి దురదృష్టవశాత్తు మరణం. ఆ తర్వాత ఐపీఎస్ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. 2020లో తమిళనాడు బీజేపీ పార్టీలో చేరిన అన్నామలై పదునైన మాటలతో, తన తెగువతో, తన ప్రసంగాలతో యువతను శక్తివంతం చేశాడు. ముఖ్యంగా ఆయన కర్ణాటకతో పాటు తమిళనాడులో ప్రసిద్ధి చెందారు. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరులో చాలా ప్రజాదరణ పొందారు. తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా సుపరిపాలన అందించే లక్ష్యంగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు.